వృశ్చికం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు ముందుగానే సిమ్టమ్స్, మనకు ఒక చెడు జరిగే ముందు లేదా ఒక మంచి జరిగే ముందు ఒక సిమ్టమ్ కనబడితే బాగుంది. మంచి జరిగేదానికంటే కూడా మనం ఏదైనా ఇబ్బందుల్లో పడకపోతున్నాం అనేటువంటి విషయం మనకు ముందుగా తెలిస్తే బాగుండు అనుకుంటూ ఉంటాం. అలా ముందుగా తెలిసేటువంటి విషయాలలో ప్రత్యేకంగా మీకు ఎవరు చెబుతారు ఇది అంటే అమ్మవారు చెప్పాలి. ప్రకృతే అమ్మవారు. ప్రకృతి మనకు ఒక హింట్ ఇవ్వాలి. అది స్వప్న రూపంలో కావచ్చు, లేకపోతే మన నిజ జీవితంలో జరిగే అంశాల విషయంలో కావచ్చు. ప్రకృతి ఎప్పుడైతే హింట్ ఇస్తుందో అది మనకి చాలా మటుకు సేవ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రకంగా చూసుకున్నట్లయితే మీకు చూడండి, మీ వృశ్చిక లగ్నం వారికి అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వృశ్చికం వారికి ఏంటంటే ఎక్కువగా ఈ అన్నదమ్ముల విషయంలోని, లేకపోతే అన్నదమ్ములతో ఏదైనా మాట్లాడేటువంటి విషయంలోని, ఏదైనా ఒక ప్రాపర్టీ కొందామనుకుంటే అది క్యాన్సిల్ అవ్వడం, ఇలాంటివి ఏమైనా మధ్యలో మీకు జరుగుతున్నా లేనట్లయితే ఒక్కొక్కసారి చూడండి ఎవరో ఏదో చెప్తారు మీకు లక్కీగా ఇది కలిసి వచ్చేస్తుందండి ఇది చేయండి అని. అనవసరంగా అలాంటి వాటి జోలికి వెళ్తున్నప్పుడు మనకి నెగిటివ్స్ కొన్ని జరుగుతూ ఉంటాయి. అంటే మనకి హింట్ తెలుస్తూ ఉంటుంది, ఇక్కడ ఏదో సంథింగ్ రాంగ్ జరగబోతుంది, ఇక్కడ ఏదో మనం రాంగ్ స్టెప్ వేస్తున్నాము అని. అటువంటి విషయాలు మీకు మీ మనసుకు తెలుస్తున్నాయి అన్నప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ వృశ్చికం వారికి మంచి కూడా ఉంటుందండి. అంటే అలాగా సూర్య అనుగ్రహం కలగడం, లేదా దత్తాత్రేయుడి యొక్క అంటే దత్త పాదుకలు అంటూ ఉంటారు. గురువు యొక్క పాదుకలు అంటే గురువు యొక్క పాదాలు కానీ దత్తుడి యొక్క పాదాలు కానీ స్వప్నంలో కనబడ్డ గోవు, చక్కటి కళతో ఉన్నటువంటి గోవు మీకు ఎదురుగా వచ్చిన మాటికి గోవులు కనిపిస్తున్నా, ఇవన్నీ కూడా మంచి సిమ్టమ్సే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎవరితోనైనా బాగా ఏజ్డ్ పర్సన్స్తోని లేదా అన్నదమ్ముల వరుస వారితోని ఇట్లాంటి వారితో ఏదైనా తరచుగా మీరు అనవసరంగా మాటలు పడుతున్నారు, లేకపోతే అనవసరంగా నిందలు పడుతున్నారు అన్నప్పుడు కూడా సంథింగ్ గోయింగ్ రాంగ్ అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. అలాగే కొంతమంది వ్యాపారస్తులు వచ్చి కొన్నిసార్లు చూడండి, మనకి మీకు ₹1,00,000 30,000 వస్తాయి, 40,000 వస్తాయి, ఇందులో కట్టండి అందులో కట్టండి అంటూ ఉంటారు. అటువంటివి మీరు మీ చెవిన పడుతున్నా, మీకు ఎవరైనా సరే ప్రలోభ పెడుతున్నా కూడా ఇది కూడా ఒక రకంగా మీకు ఎక్కడో బుధ మహర్దశ, లేకపోతే ఈ బుధుడు పాడైనటువంటి మహాదశ నడుస్తుందంటే మరింత జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి వృశ్చికం వారు. ఇక మీరు నిత్యము దక్షిణామూర్తి యొక్క ఆరాధన, ప్రస్తుతం పంచమంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా తీసుకోవాలి. తొందరపాటు పడి ఏముందిలే ఇది అయిపోతుందిలే ఇదేమీ కాదులే అనేటువంటి విధంగా ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే మీకు ముందుగా జరగబోయేటువంటి నెగటివ్స్ ఏవైతే ఉంటాయో మీకు ఒక స్వప్న రూపంలో కానీ నిజ జీవితంలో జరిగేటువంటి కొన్ని హింట్స్ రూపంలో కానీ మీకు తెలియాలి అంటే శాస్త్రం ఏం చెప్తుంది, అసలు ఈ హింట్ రూపంలో తెలియజేసేది ఎవరు? మనకి తల్లి ఎలా అయితే బిడ్డని కాపాడుకుంటుందో ప్రతి ప్రాణికి కూడా, అలాగే ఈ యొక్క జగత్తుకి మొత్తం కూడా జగత పితర వందే పార్వతీ పరమేశ్వరం అంటూ ఉంటారు. ఆ అమ్మవారు జగజ్జనని అయినటువంటి అమ్మవారు మనల్ని కాపాడుకుంటూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ కాపాడుకునేటువంటి క్రమంలోనే మనకి హింట్స్ వస్తూ ఉంటాయి. అంటూ ఉంటాను చూడండి, అయ్యో నాకు ముందుగా అనిపించింది, ఇవన్నీ ఇలా జరుగుతుంటే నాకు అనిపించింది, అదేదో బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటూ ఉంటారు. ఇక్కడెక్కడో బటర్ఫ్లై తన రెక్కలు ఆడిస్తే ఇంకో దగ్గర ఎలా అయితే వస్తుందో ఇది కూడా అలాంటిదే. అయితే మీ ధనస్సు వారికి మరి ఎటువంటి సిమ్టమ్స్ స్వప్న రూపంలోనే బయట అంటే మీ జీవితంలో జరిగితే అర్థం చేసుకోవాలి. మరియు అదేవిధంగా మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి, అలాగే మీరు ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఈ యొక్క సిమ్టమ్స్ అనేవి ఒక్కొక్కసారి మనకి మహాదశను బట్టి కొంత ఉంటుంది. ఒక్కొక్కసారి మీకు ఆ గ్రహం ఏదైనా ఆ స్థానాల్లో ఉంటే, అంటే 6వ భావంలోని లేదా వ్యయభావంలోని అష్టమ భావంలోని ఏదైనా గ్రహం పూర్తిగా పాడైతే కూడా ఆ యొక్క మహాదశ నడిచేటప్పుడు కూడా మీకు ఆ సిమ్టమ్స్ అనేటువంటివి ఆ రకంగా ఇస్తూ ఉంటాయి. అందులో ఒక్కొక్క గ్రహాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే రవి మీకు స్పాయిల్ అయ్యాడు, అది మీది ఏ లగ్నమైనా కానీ
మేషం నుంచి మీనం వరకు ఎనీ లగ్న సూర్య భగవానుడు 6లో ఉండి పాడయ్యాడు అనుకోండి, అప్పుడు మీకు ఏంటంటే గవర్నమెంట్ వ్యక్తులతోని తండ్రి లేదా తండ్రి తరపు వారితో గొడవలు అవుతూ దాని సిమ్టమ్ చూపిస్తూ ఉంటుంది. అంటే చిన్న చిన్న మాట వస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఓకే. లేదా వాళ్ళకి అప్పు ఇప్పించడం ద్వారా, లేదు ఒక్కొక్కసారి సూర్య భగవానుడు అష్టమంలో ఉండి జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఆకస్మిక సంఘటనలు, అంటే తండ్రికి ఏదో హార్ట్ స్ట్రోక్ రావడం, లేకపోతే మీకే గవర్నమెంట్ నుంచి కొన్ని ఫైన్స్ పడడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. 12లో ఉండి పాడయ్యాడు అనుకోండి, అది కూడా కొంతవరకు మీకు మీ యొక్క అంటే మీరు గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు, పిల్లలకు సంబంధించినవి కావచ్చు, ఏదైనా ఖర్చుల వల్ల సంతానానికి ఖర్చులు సంబంధించిన విషయంలో ఏదో ఇబ్బంది రాబోతుంది అంటే దానికి సంబంధించిన మీకు ముందుగానే కొంచెం ఈ స్వప్న రూపంలో చూపిస్తూ ఉంటుంది హింట్. ఆ రకంగా 6లో కానీ 8లో కానీ 12వ భావంలో కానీ ఉండేటువంటి గ్రహాలు ఆ విషయంలో ఖర్చుల్ని, ఆ విషయంలో ఇబ్బందుల్ని, ఆ యొక్క విషయంలో గొడవల్ని ఇస్తూ ఉంటుంది. చంద్రుడు అనుకోండి, మీకు మనసు, మీకు చంద్రమహర్దశ నడుస్తుంది, చంద్రుడు 6, 8, 12 స్థానాల్లో ఉన్నాడు, పాడై ఉన్నాడు. 6, 8, 12 స్థానాల్లో ప్రతిసారి ఇబ్బంది ఉండాలని రూల్ లేదు. ఇప్పుడు అదే కుంభలగ్నం ఉందనుకోండి, 6వ అధిపతి చంద్రుడు, ఆయన 8లో ఉన్న 6లో ఉన్న విపరీత రాజయోగాన్ని ఇస్తాడు. ఇక్కడ మనం ఎగ్జంప్షన్ ఏమిటి అంటే విపరీత రాజయోగాన్ని ఎగ్జంప్షన్ చేయండి. విపరీత రాజయోగం కాకుండా మీరు ఎప్పుడైతే ఈ 6, 8, 12 స్థానాల్లో ఉండే గ్రహం పాడైనట్లయితే, అది చంద్రుడైనట్లయితే ముందు మీకు అది మనసు మీద చూపిస్తుంది ఎఫెక్ట్ అనేటువంటిది. అంటే మానసికమైనటువంటి స్ట్రెస్ని, మనసు మీద దాని యొక్క ప్రభావం అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక అదే విధంగా చంద్రుడు తర్వాత కుజుడు మీకు 6, 8, 12 స్థానాల్లో కుజుడు నీచభంగ రాజయోగం, విపరీత రాజయోగాలు కాకుండా స్పాయిల్ అయినట్లయితే అది మీకు ఇచ్చేటువంటి ఆ మహాదశ అంతర్దశల్లో మీకు ముందుగా చిన్న చిన్న గొడవలు మీ లైఫ్లో జరుగుతూ ఉంటాయి. అది వాహనం మీద వెళ్ళేటప్పుడు వెనక నుంచి ఒకడు వస్తాడు, నువ్వు ఎలా నడుపుతున్నావు అంటాడు, లేకపోతే ఏదో ఒకటి భూమి కొనడానికి వెళ్ళాం, లేకపోతే ఇంట్లో వాళ్ళతో చిన్న చిన్న విషయాలనే పెద్ద గొడవలు అవ్వడం జరుగుతూ ఉన్నాయంటే మీకు నడుస్తున్న కుజమహర్దశ సంథింగ్ గోయింగ్ రాంగ్ అని మీరు అర్థం చేసుకోవాలి. అలా కాకుండా ఆ కుజుడు బాగున్నాడు, చిన్న చిన్న ల్యాండ్స్ డీల్స్లోనే బాగా డబ్బులు వస్తున్నాయి, అప్పుడు ఆ కుజుడు బాగా పనిచేస్తున్నాడు అని అర్థం. ఇక్కడ ఏంటంటే మహాదశ అది ఇచ్చేటువంటి ముందుగా చెప్పేటువంటి సిమ్టమ్ ఏమిటి మీకు ముందుగా అర్థమవుతూ ఉంది. ఓకే, ఇలా జరుగుతుంది కాబట్టి నాకు ఇలా జరగనున్నాయి, ఇలాంటివి వస్తున్నాయి. అందుకే చూడండి, ఎవరికైనా రాహుకేతులు మహాదశలు నడిచేటప్పుడు ఎక్కువగా వాళ్ళకి సర్పాలు కనబడడం, సర్పాలు స్వప్నంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అది మంచిగా ఉన్నాయనుకోండి రాహుకేతులు, వాళ్ళకి పాజిటివ్గా ఇస్తూ ఉంటుంది ఆ రిజల్ట్స్. అలా కాకుండా స్వప్నంలో పాము చుట్టేసినట్టుగా వస్తే రాహుకేతుల యొక్క ప్రభావం బాలేదని అర్థం. ఆ రకంగా బుధుడు గనక మీ జన్మజాతకంలో స్పాయిల్ అయి ఆ యొక్క మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు అక్కడ కలిగేటువంటి ఫలితాలు ఏమిటంటే బంధువర్గంతో లేదా మీరు ఏదైనా ఒక కమ్యూనికేట్ చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, లేదా ఏదైనా దస్తావేజుల విషయంలో, అగ్రిమెంట్స్ విషయంలో మీకు తెలుస్తూ ఉంటుంది ఆ యొక్క తప్పిదాలు. అంటే ఎలా అంటే అగ్రిమెంట్లో ఏదో మిస్టేక్స్ ఉన్నాయి, లేదా అగ్రిమెంట్ రాద్దాం అనుకునే టైంకి పెన్ను రాయకపోవడం, పెన్ కనబడకపోవడం, లేకపోతే మనం ఒకటి చెప్తే వాళ్ళు ఇంకోటి టైప్ చేయడం, ఇవన్నీ కూడా అగ్రిమెంట్ రూపంలో ఇస్తూ ఉంటుంది ప్రభావం అనేటువంటిది. ఆ రకంగా మనకి గురుగ్రహం గనక మీకు 6, 8, 12 స్థానాల్లో పాడైతే గనక మీకు గురువుల నుంచి వచ్చేటువంటి కొన్ని ఏవైతే ఉంటాయో అవి మీకు అంటే వాళ్ళతో గొడవలు అవ్వడం కానీ, లేదా వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడం కానీ, ఆ రకంగా ఏదైనా దత్తక్షేత్రాలు వెళ్దామంటే ఏదో ఆటంకం రావడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు గురుగ్రహం యొక్క మహాదశలు అంతర్దశలు మీకు బాగుండట్లేదని సిమ్టమ్ ఇస్తుంది అనమాట. అది శుక్రుడు స్త్రీలకి, వివాహానికి, లగ్జరీ లైఫ్కి, వాహనాలకి, గృహాలకు కారకుడు. ఈ శుక్రుడు యొక్క మహాదశ చాలా మంది వచ్చినప్పుడు ఏమనుకుంటారంటే నాకేంటంటే శుక్ర మహాదశ వచ్చింది అంటారు. కానీ అది గనక బాగుందా బాగోలేదా మీకు సిమ్టమ్స్ ఎలా తెలియాలి? మీరు స్త్రీలతో అనవసరమైన గొడవలు అవుతున్నాయి, శుక్రుడు ఎక్కడో స్పాయిల్ అయ్యాడు, స్త్రీల ద్వారానే అనుకూలత, స్త్రీల ద్వారానే బాగా కలిసి వస్తుంది, శుక్రుడు బాగున్నాడు, శుక్ర మహర్దశ బాగుంటుందని అర్థం. శని రోగానికి కారకుడు. మీకు స్వప్నంలో కానీ లేదా బయట మీ యొక్క స్థితిగతుల్లో కొంచెం హెల్త్ పరంగా ఇబ్బంది ఉంది అంటే ఖచ్చితంగా మీకు అది రోగానికి దారి తీయనుంది అని అర్థం చేసుకోగలగాలి. కాబట్టి
ఈ రోగకారకుడు, రోగానికి ఈ యొక్క సిమ్టమ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో మనకి కుంభం నుంచి మన మేషం నుంచి మీనం వరకు మీకు నడుస్తున్న మహాదశలు, మీకు శుక్ర సంబంధించినటువంటి ఏవైనా, ఇప్పుడు చూడండి ఇందాక మనం అనుకున్నాం శుక్రుడు కనుక బాగోపోతే స్త్రీలతో అని, అది ముఖ్యంగా వివాహ సమయంలో అబ్జర్వ్ చేయాలి. అది అంటే వివాహం అనుకుంటున్నాము కానీ ఎప్పుడు ఏదో ఒక శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలకు వెళ్తుంటే ఎక్కడో ఆటంకం కలుగుతుంది అంటే మీరు అక్కడ ఆ శుభకార్యం చేయించుకోవాలనుకునే విషయంలో ఏదో దోషం ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఎన్ని దోషాలున్నా ఏమున్నా కానీ మీరు గనక నిత్యము లలితా సహస్రనామాలను గనక శ్రవణము లేదా పఠనం చేసినట్లయితే 100% బాగుంటుంది. శ్రీమాత్రే నమః.